లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పెట్టరా పిలవరా అని జగన్ తిడుతుంటే రాజ్యసభలో వైసీపీ ఎంపీలు నోరు మెదపలేదే. ఈ ప్రశ్న సంధిస్తుంది ఎవరా కాదు, ఒకప్పటి వైసీపీ ఎంపీ, మాజీ ఎంపీ అయినటువంటి ప్లస్ నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి. మరి ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు వైసీపీ నోరు తెరిచి సమాధానం చెబుతుందా, ఏం తెలియజేస్తున్నా, అసలు ఏం జరిగింది అనేది మీకు వీడియోలో వివరిస్తా. మొన్న ఏదైతే ఈ అమరావతి బిల్లుకు సంబంధించిన అంశం లోక్సభ నుంచి రాజ్యసభకు వచ్చిందో అక్కడ మామూలుగా జరగల. అసలు ఏంటి అంటే, ఇదిగోండి, సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులైనారా? అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులైనారా? ఢిల్లీని గడగడలాడించిన మా జగన్మోహన్ రెడ్డి, సింహాన్ని సింగిల్గా గడగడలాడించావు, సింహం సింగిల్ అని చెప్పే వాళ్ళకి ఏమైంది? సింహంకి ఏమైనా సరే భయం వేసిందా? మరి ఎంపీలందరూ కూడా అన్ని దేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు ఓ ప్రక్కన ఉంటే సింహం సింగిల్ నిజంగానే సింగిల్ అన్నట్టుగానే సింగిల్గానే మిగిలిపోయింది, ఉండడం కాదు మిగిలిపోయింది. సో ఇది ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఆ రకంగా ట్వీట్ చేసి మరీ ప్రశ్నించారు. ఇంతకీ అసలు కథ ఏంటి? ఎవరన్నారా? కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎవరు? ఆ ఎంపీకి సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. ముందుగా ఆ ఎంపీ ఏమన్నారో వినిపిస్తా. It was Amaravati anyway. I had told the then chief minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి. విన్నారుగా, ఆ కాంగ్రెస్ ఎంపీ ఎవరో? రేణుకా చౌదరి. డేరింగ్ అండ్ డాషింగ్ విమెన్, మామూలుగా కాదు. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని ఏకంగా సీఎంని అన్నాను. ఐ హ్యావ్ అటర్డ్ ది సేమ్ సెంటెన్సెస్ అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. మీకు కావాలంటే మరలా వినిపిస్తా. It was Amaravati anyway. I had told the then chief minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి. పెట్టు పేరు. I have called it. I have called it. చాలా ప్రౌడ్గా చెప్తున్నారు ఆవిడ. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved the big political problem they have done. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి గారు, అఫ్కోర్స్ రాష్ట్ర విభజన అప్పుడు ఆ పార్టీ కూడా ఆ పాపంలో భాగస్వాములే అండి. ప్రధానమైన కారకులు వారే. సరే, వాళ్ళు ఇప్పుడు అప్పుడు పాపం చేశారు, మేము ఇప్పుడు ఆ పాపాలను కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఆ బిల్లుకి మద్దతు తెలిపి. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి, వైసీపీ ఎంపీలు ఏంటి? పోనీ మేము సింహం సింగులు ఢిల్లీని గడగడలాడించాం, పోనీ అదే నిజం అనుకుంటే, మరి ఆఫ్టర్ ఆల్ ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మహిళా ఎంపీ, మరి అట్ట అనుకుంటే సోనియా గాంధీని గడగడలాడించిన జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ వాళ్ళకి కానీ మరి రేణుకా చౌదరి గారికి సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు, నోరు ఎందుకు మెదపలేకపోయారు అని రాజ్యసభ ఎంపీ అయినటువంటి మాజీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు ఇక్కడ వరకే హడావుడి, అక్కడికి వెళ్తే ఏమీ లేదు, పైగా ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలాగా అయిపోయారుగా. ఓ ప్రక్కన ఎన్డీఏ పక్షానికి నిలబడలా, అది అడిగినా అడగకపోయినా మిగతా బిల్లులకైతే అసలు మేము ఉన్నాం రెడీగా. ఏదైనా సరే మీరు అసలు బిల్లు ఏదైనా మాకు అనవసరం అండి, ఎన్డీఏకి మేము సపోర్ట్ చేయాలా చేస్తాం అంతే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అడగమాకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఆ రకంగా ఓడించినప్పుడు నేను ఎందుకు మద్దతు చేస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే నేను ఎందుకు చూస్తా అనే ధోరణిలో ఎక్కడ ఏ కోశాన కూడా వైసీపీ ఎంపీలు ఆ బిల్లుకు కానీ రాజధానికి సంబంధించిన దాంట్లో కానీ సహేతుకమైన విమర్శలు
లేదా ఇంకా ఏదైనా చేశారా? చేయలే. పోనీ ఇదేంది మావి గన్. ఆ మావి గన్ అనేది అదేదో అప్పుడు పెట్టొచ్చుగా, అప్పుడు లేదు, ఐడియా రాలా, అప్పుడు ఐడియా లేదేమో, ఆ ఐడియా ఇవ్వలేదేమో. అప్పుడే ఇచ్చి ఉంటే బహుశా ఆ 11 కూడా వచ్చే కాదేమో. అది ఆ ఐడియా అప్పుడు రాకపోవడం వల్ల వీళ్ళకి 11 మిగిలినాయి ఇప్పుడు. అదే మావి గన్ అని కనుక 2024 ముందే అని ఉంటే, లేదా ఈ మావి గన్ అని 2016, 17 ఆ సమయంలో చెప్పేసి ఉంటే అప్పుడు ఆ 19లో అధికారం కూడా వచ్చేదో కాదో తెలిసేది. ఆ తర్వాత 24లో ఈ 11 కూడా ఉండేయో కాదో అర్థమయ్యేది. సో ఆ రకంగా వీళ్ళ యొక్క తీరు ఏదో పిల్లల్ని పెట్టి మారుస్తూ ఉంటుంది అనమాట. 7 ఇళ్ళు ఏదో మారుతుందంట. ఆ రకంగా ఈయన రాజధాని ఒకసారి ఉండకూడదు, మార్చాలి. విశాఖపట్నం వెళ్ళాలి కాసేపు. కాదు విశాఖపట్నం కాదు, బందర్ అంట. మళ్ళీ కొత్తగా బందర్ తీసుకొచ్చారు ఇప్పుడు. మావి గన్ అట్ట. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకోటి ఏదో వస్తుందంట. ఇంకోళ్ళు ఎవరు పులివెందులు అంటున్నారు, ఇంకోళ్ళు ఏదో దెందులూరు అంటున్నారు అట. అయ్యే వస్తాయి తెలియదు మరి. సో ఇక పిల్లి 7 సార్లు 7 ఇళ్ళు మారుతుంది అన్నట్టుగా ఈయన అట్లా మార్చుకుంటూ వెళ్ళిపోయారు. రేణుకా చౌదరి గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. పోనీ రేణుకా చౌదరి గారు ప్రశ్నించినప్పుడు నోరు మెదపలేకపోయిన వైసీపీ ఎంపీలు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారుగా అడిగిన దానికి సమాధానం చెప్పండి. సో అది ఇక్కడ వీళ్ళంతరికి వీళ్ళు బాజాలు మోగించుకుంటా ఆ మీడియాలో వేసుకొని అబ్బా అసలు ప్రజలందరూ మావిగన్ మీదే చర్చించుకుంటున్నారంట. చూడండి, మావిగన్ కోరుకుంటున్నారంట, మావిగన్ చర్చించుకుంటున్నారు. నిజమే అది. ఆ చర్చించుకోవడం ఏంటో తెలుసా? ట్రోల్స్ రూపంలో, మామూలుగా కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే చెప్పాను కదా, ఇప్పుడు చాలా వీడియోస్లో చెప్తానే ఉన్నా, ఇది ఈ మిలీనియంకే ట్రెండ్ సెటర్. అది జోక్గా మామూలుగా కాదు. ఆ రకంగా సెటైర్లు ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ దెబ్బతో వైసీపీలోని ఎంపీలు, మాజీ ఎంపీలు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం మాట్లాడమంటారు? ఏం మాట్లాడే పరిస్థితి ఉంటుంది? ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఏదో నిర్వహించారు ఆ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళతో అని చెప్పి దీనికి ముందు వీడియోలో చేశాను. సో ఆ రకంగా ఇక్కడ వాళ్ళు మాత్రం ఏం చెబుతారు? వీళ్ళు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అసలు ఊబిలో కూరుకుపోయినట్టే. బయటకు వచ్చే ప్రయత్నం చేద్దామన్నా కానీ అది జరగదేమో. ఇక మనల్ని కాపాడేవాడు ఎవరు లేరు. పైగా ఇక్కడ కాపాడాలి అంటేనే మామూలుగా ఎప్పుడైనా సరే నాయకుడు ఏదైనా సరే ఆ చరిష్మాతో నెట్టుకు రావచ్చు. కానీ నాయకుడే డ్యామేజ్ చేస్తుంటే వైసీపీకి పెద్ద దెబ్బే జగన్మోహన్ రెడ్డి అయితే. అఫ్కోర్స్ ఒకప్పుడు వైసీపీ ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వైసీపీ అధపాతాళానికి వెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి. అధపాతాళానికి వెళ్ళిపోయింది కూడా మాకు సరిపోదు, ఇంకా మేము వెళ్తాం అని డ్రిల్లింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకెక్కడ అవకాశం ఉంటుంది? ఇలాంటి పరిస్థితి దాపరించింది. సో అది నిజంగా స్క్రిప్టెడా, లేకపోతే ఈయనకు ఐడియా వచ్చి చేశారా, ఎవరు చెప్పారో ఏం చేశారో? అక్కడ అసెంబ్లీలో తీర్మానం అప్పటి నుంచి కూడా వైసీపీకి ఇది పెద్ద దెబ్బండి. ఇప్పుడు దాకా మద్యం కుంభకోణం అనో, లేకపోతే మదనపల్లి ఫైల్స్ అనో, రేషన్ కుంభకోణం అనో, ఇసుక, ఇట్లాంటివన్నీ కూడా ఓ మాదిరి దెబ్బలే, కాదని అనట్లా. అలాగే స్వామివారి ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి, ఇవన్నీ చిన్న చిన్న దెబ్బలైతే ఇది పెద్ద దెబ్బ. ఈ అమరావతికి సంబంధించిన దెబ్బ అసెంబ్లీలో బిల్లు తీర్మానం దగ్గర నుంచి ఈ హాస్పిటల్ కదా హాస్పిటల్ అని పేషెంట్ తిప్పినట్టుగా ఇక ఏ హాస్పిటల్కి అయితే మంచి ట్రీట్మెంట్ ఉంది అని తిప్పుతారు చూసారా, ఆ తరహాలో ఉంది. ఇక్కడ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానం అయ్యి లోక్సభకి వెళ్ళిందో వేరే హాస్పిటల్కి మార్చాల్సి వచ్చింది అక్కడ. అలాగే అక్కడ పాస్ అయిపోయి ఇక రాజ్యసభకి వెళ్ళిందో అబ్బో ఇక బాగా సివియర్గా ఉంది పనిష్మెంట్. ఒక పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుందో అంతకంటే దారుణంగా ఉంది వైసీపీ పరిస్థితి. సో ఒక్కొక్క బిల్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ వైసీపీ పరిస్థితి చాలా సివియర్గా ఇప్పుడు ఎలా ఉందండి? సీరియస్గా ఉందండి. తర్వాత ఎలా ఉందండి? ఐసీయూలో ఉందండి. ఇంకా ఎట్లా ఉందండి? వెంటిలేటర్ మీద ఉందండి. అలాంటి పరిస్థితికి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అత్త తిట్టినందుక తోడుకోవడం నవ్వినందుకు వచ్చింది తిప్పలు అన్నట్టుగా ఇక్కడ ఆ రేణుకా చౌదరి అన్నదానికంటే కూడా విజయసాయి రెడ్డి ప్రశ్నించారు చూసారా, మరి ఏం చేశారని, ఆ రకంగా వైసీపీ పరిస్థితి అతలాకుతలం అయిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? పెట్టరా పిలవరా అని చెప్పేసి అన్న రేణుకా చౌదరి గారి కామెంట్స్ పైన మరి జగన్మోహన్ రెడ్డి లేదా ఈ వైసీపీ ఎంపీలు ఎందుకు నోరు తెరవలేకపోయారు? ఢిల్లీని గడగడలాడించిన వైసీపీ ఇప్పుడు గడగడలాడిపోతుందా అని మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.